హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ మూవీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సౌర్య. ఉస్తాద్ భగత్ సింగ్ ఆ, చూసేసారా? అవును చూసా. ఎలా ఉంది? రివ్యూ చెప్పండి. అండ్ మేబీ మీకు అవకాశం ఉంటే కలెక్షన్స్ గురించి కూడా చెప్తే బాగుంటుంది. అంటే కలెక్షన్స్ అయితే చాలా ఎంకరేజింగ్ అనే వర్డ్ కరెక్ట్ కాదు. మ్మ్. చాలా Guessing. చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి మ్మ్. కలెక్షన్స్ పరంగా. అంటే అన్ని చోట్ల మ్మ్. ముఖ్యంగా ఏంటంటే సౌర్య, ఈ సినిమాకి సంబంధించి ఎందుకనో బడ్జ్ కొంచెం తక్కువ ఉంది. అంటే ఒక ఓజీతో పోల్చితే, మ్మ్. ఇంకా చెప్పాలంటే ఈవెన్ హరిహర వీరమల్లతో పోల్చినా కూడా దీనికి కొంచెం బడ్జ్ మ్మ్. అంతగా క్రియేట్ అవ్వలేదని చెప్పి ఒక ఇది నడిచింది, టాక్ నడిచింది. డైరెక్టర్ మైనస్ అనుకోవచ్చు. ఎందుకంటే కాదు, అదే వేరియస్ రీజన్స్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు హరీష్ శంకర్ ప్రీవియస్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్ బాగా డిసప్పాయింట్ చేసి ఉండడం, తర్వాత ఈ సినిమా తెరి అనే తమిళ సినిమాకి రీమేక్ అని చెప్పి అచ్చా. జనాల్లోకి బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఆహా. మళ్ళీ తీసి అంటే ఇంకోటి ఏంటంటే తెరి సినిమా తెలుగులో పోలీస్ పేరుతోటి డబ్బింగ్ చేశారు. మ్మ్. అది కూడా చాలా బాగా ఆడింది. మ్మ్. పైగా అది నెట్ లో ఉంది. మ్మ్. తమిళ వెర్షన్ ఉంది, తెలుగు వెర్షన్ ఉంది. మ్మ్. మళ్ళీ దీన్నే పనిగట్టుకుని ఎందుకు వీళ్ళు రీమేక్ చేస్తున్నారు అని చెప్పి జనాలు బాగా, అంటే ఫ్యాన్స్ కూడా బాగా అయ్యారు. ఇదయ్యారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. అంటే హరిహర వీరమల్లు ఓజీ మినహాయిస్తే నీకు వకీల్ సాబు, బిమ్లా నాయక్, బ్రో, అలాగా ఈ సినిమా కూడా రీమేక్ అని చెప్పి జనాల్లోకి వెళ్ళిపోవడం వల్ల మ్మ్. ఆ ఇంకే మిస్టర్ Same బచ్చన్ ఒకటే మిస్టర్ look, బచ్చన్ కూడా ఒకటే రీమేక్, ఆ. హిందీలో అది రైట్ అనే సినిమాకి రీమేక్ డిసప్పాయింట్ చేసింది. కాబట్టి ఈ సినిమా కూడా అలాగే ఉంటదేమో అన్నట్టుగా పెద్దగా ఆడియన్స్ కావచ్చు, ఫ్యాన్స్ ముఖ్యంగా కనెక్ట్ కాలేదు. మ్మ్. ఈవెన్ హరీష్ శంకర్ పదే పదే మొత్తుకున్నాడు, ఇది అసలు రీమేక్ కాదు, మ్మ్. ఫ్రెష్ స్టోరీ ఇది. మ్మ్. ముందు రీమేక్ అనుకున్నాం కానీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇది ఫ్రెష్ సబ్జెక్ట్ తోటి తీసిన సినిమా అని చెప్పి ఆయన చెప్పినా కూడా జనాలు నమ్మలేదు, మ్మ్. ముఖ్యంగా ఫ్యాన్స్. మ్మ్. ఆయన చెప్పాడు, నేను రీమేక్ అయితే గర్వంగా మాటలు, మార్పులు, దర్శకత్వాన్ని వేసుకుంటాను. నేను మ్మ్. గబ్బర్ సింగ్ వేసుకున్నాను, మిస్టర్ బచ్చన్ కూడా వేసుకున్నాను. ఈ సినిమా కూడా రీమేక్ అయ్యి ఉంటే నేను గర్వంగా అలాగే వేసుకుని ఉండేవాడిని. కాదు అని 1-2 సార్లు చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నమ్మలేదు. అందువల్ల ఈ సినిమా గురించి పెద్దగా వాళ్ళు ఇది చేయలేదు. మ్మ్. కానీ తీరా చూస్తే ఇప్పుడు థియేటర్కి వెళ్ళిన ఫ్యాన్స్ కావచ్చు, జనరల్ ఆడియన్స్ కావచ్చు, అందరూ కూడా అరే బాగుంది కదా సినిమా, తిరిగి రీమేక్ కాదు కదా ఇది, మ్మ్. ఒరిజినల్. అంటే అఫ్ కోర్స్ వేరే వేరే సినిమా ఫ్లేవర్స్ కొంచెం ఉన్నాయి. ఉదాహరణకి అంకుశం మ్మ్. ఫ్లేవర్ లాగా కొంచెం అనిపిస్తుంది, గబ్బర్ సింగ్ ఫ్లేవర్ ఉంటది, సత్య మూవీ కూడా యముడు అని ఒక సినిమా ఉంటది, అచ్చా, మన అచ్చా. సూర్య అనుష్క యాక్ట్ చేసిన సినిమా. ఆ. ఆ సినిమా తాలూకు కొంచెం ఫ్లేవర్ ఉంటది. మ్మ్. బట్ ఓవరాల్ గా ఎక్కడ కూడా ఆడియన్స్ ని కానీ ఫ్యాన్స్ ని కానీ డిసప్పాయింట్ చేయలేదు. ఓకే. హరీష్ శంకర్ డైలాగ్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, పర్టికులర్ గా ఒక సాంగ్ లో ఆయన డాన్స్, మ్మ్. ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కి ఫీస్ట్, జనరల్ ఆడియన్స్ కూడా పైసా వసూలు ఎంటర్టైనర్ లాగా ఫీల్ అయ్యే సినిమా అని మనం చెప్పొచ్చు. ఓకే. అంటే రైట్, ఈ రోజు మాత్రం అన్నది అంటే మీరు అన్నట్టు రివ్యూస్ పరంగా కాకుండా కలెక్షన్స్ విషయం మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ అంటే డైరెక్టర్స్ ఏమి ప్రమాదంలో పడే ఛాన్స్ లేదు, వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి వచ్చేసినట్టే Definitely అన్నట్టు గా. అన్నారు. సో దీనికి మీరు ఏమంటారు? కరెక్ట్, 100% కరెక్ట్. సినిమాని ప్రొడ్యూస్ చేసిన వీళ్ళు కానీ, బ్యానర్ కానీ తక్కువ బడ్జెటే కదా సార్? అంటే రెమ్యునరేషన్స్ అవి క్యాలిక్యులేట్ చేస్తే మారిపోతాయి. సినిమాకి ఇప్పుడు ఎలా అవుతుందంటే, సినిమా బడ్జెట్ లో లైన్ షేర్ రెమ్యునరేషన్స్, హీరో, డైరెక్టర్, ఇతర టెక్నీషియన్స్, వీళ్ళు రెమ్యునరేషన్స్ కోట్లలో ఉంటున్నాయి. యాక్చువల్ గా మేకింగ్ మీద పెట్టేది చాలా తక్కువ ఉంటుంది. అంటే దాంతో పోల్చితే వీళ్ళ రెమ్యునరేషన్స్ తో పోల్చితే అందులో సగం కూడా మేకింగ్ మీద పెట్టట్లేదు. ఆ రకంగా చూసినప్పుడు రీజనబుల్ బడ్జెట్. ఇంకోటి ఏంటంటే, మన మైత్రి మేకర్స్ ఆయన నవీన్ గారు ఏం చెప్పారంటే, ఈ సినిమాకి సంబంధించి మేము ఏదైతే అడ్వాన్స్ ఇచ్చామో అదే తర్వాత మేము ఇస్తామన్నా కూడా ఆయన తీసుకోలేదు, సినిమా అయిన తర్వాత చూసుకుందాం అన్నారు కళ్యాణ్ గారు అని చెప్పడం జరిగింది. కాబట్టి బడ్జెట్ పరంగా ఇటు నిర్మాతలకి బర్డెన్ కాదు, అలాగే కొనుక్కున్న వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు హ్యాపీగా, అంటే ఎంతో కొంత ఒక 5-10% ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది తప్ప ఎవరు నష్టపోయే అవకాశం లేదని ఇప్పుడు మనకు అందుతున్న రిపోర్ట్స్ ని బట్టి తెలుస్తుంది. ఓకే. సో ఇబ్బంది అంటే ఇబ్బంది రిస్క్ అయితే ఏం లేదు. ఇబ్బంది సో అంటే లేదు. దీనికి ఇప్పుడు దురంధర్ కూడా వచ్చింది కదా అవును, సార్, ఇది అవును. కాంపిటీషన్ అనుకోవచ్చా? లేకపోతే అంటే
మనం చూసాం, మన సంక్రాంతి టైంలో ఒక సినిమాకి అన్ని లింక్ అయిపోతూ వెళ్ళిపోయినాయి. ఆ సినిమా వస్తే ఈ సినిమాకి దెబ్బ, ఈ సినిమాకి వస్తే ఆ సినిమాకి దెబ్బ, ఇట్లా టాక్ నడిచింది. బట్ ఈ ఉగాది రోజు మాత్రం ఈ 2 మేజర్ మూవీస్ అనేవి మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదేమైనా దురంధర్ 2 ఏమైనా దానికి అంటే ఇంకా కలెక్షన్స్ అంటే మనం ఈ 3-4 వారం రోజులు వేసుకుంటాం కదా, దానికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే ముందు అందరూ ఏమనుకున్నారంటే దురంధర్ ప్రభావం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఏముంటదిలే, నార్త్ లో ఉంటది తప్ప అని అందరూ అనుకున్నారు. కానీ డెఫినెట్ గా ఇప్పుడు ఈ సినిమా తాలూకు ఎఫెక్ట్ ప్రభావం కొంచెం అయితే ఉంటదని చెప్పి మనకి అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా పెద్ద హిట్ అని చెప్తున్నారు, చాలా మ్యాసివ్ హిట్ అని చెప్తున్నారు. మొత్తం ఇప్పటివరకు మన ఇండియన్ సినిమాలో ఉన్న హిస్టరీలో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేసేంత విజయం సాధించబోతుందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రభావం ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా ఉంది, తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. కాబట్టి కొంత ప్రభావం అయితే ఉంటది. అంటే బి సెంటర్ లో, సి సెంటర్ లో ఉండకపోయినా ఏ సెంటర్స్ లో పర్టికులర్ గా హైదరాబాద్ కావచ్చు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ఇటువంటి పెద్ద సెంటర్స్ లో డెఫినెట్ గా కొంత ప్రభావం ఉంటది. కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీంతో పోల్చితే ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ దీంతో పోల్చినప్పుడు మరీ అంత పెద్దగా అంటే సీరియస్ థ్రెట్ అయితే ఏమి ఉండదు. పైగా సినిమాకి ఏదైనా నెగటివ్ ఇది వచ్చి ఉంటే అసలు బాగాలేదు, ఘోరంగా అటువంటి టాక్ వస్తే డెఫినెట్ గా ఇబ్బంది అయ్యేది. కానీ సినిమా బాగానే ఉంది అంటే వర్స్ట్ కేసులో పర్వాలేదు అంటున్నారు తప్ప ఎవరు కూడా ఘోరంగా ఉంది అని చెప్పి అంటలేదు. ఫ్యాన్స్ కి వ్యవస్థంగా ఎంజాయ్ తమన్ అంటే దేవిశ్రీ ప్రసాద్ దీనికి యాక్చువల్ గా మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఈ సినిమాని ముందు ఏప్రిల్ 30 అనుకున్నారు, తర్వాత మార్చి 26 వచ్చేసింది, తర్వాత మార్చి 26 నుంచి మార్చి 19 వచ్చేసింది. దీనివల్ల దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేకపోవడం వల్ల తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాడు. అంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కూడా ఒక సినిమా చేస్తున్నాడు, ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడు. దాని వల్ల మొత్తం మీద ఆయన ప్లేస్ లో తమన్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో ఎక్స్పర్ట్ అన్న విషయం మనందరికి తెలిసిందే కదా. ఇప్పుడు అది ఓజీలో చూసాము, బాలయ్య సినిమాలు, అఖండ కావచ్చు, ఇలాగ అన్ని సినిమాలకు ఇప్పుడు బాలకృష్ణకి వరుసగా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ సినిమాలకి హరిహర వీరమల్లు మినహాయిస్తే మిగతా అన్ని సినిమాలకి వకీల్ సాబు, భీమ్లా నాయక్, బ్రో ఇలాగ అన్ని సినిమాలకి తనే మ్యూజిక్ డైరెక్టర్. అందువల్ల ఈ సినిమా కూడా అతను ఎంతో మనసు పెట్టి, అంటే అతనికి ఇచ్చిన టైం చాలా తక్కువ ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఈ సినిమా సాధిస్తున్నటువంటి విజయంలో తమన్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక కీలక పాత్ర. సార్ లాస్ట్ క్వశ్చన్, ఇన్ కేస్ ఒకవేళ దేవిశ్రీ ప్రసాద్ గనక చేస్తుంటే మ్యూజిక్ ఎట్లాంటి డిఫరెన్స్ మనం చూడొచ్చు అంటారు? అంటే మీరు కరెక్ట్ గా చెప్పాలి. కాదు అంటే దేవిశ్రీ ప్రసాద్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా. అంటే మ్యూజిక్ వేరియేషన్ ఇద్దరిది ఒక 2 స్టైల్స్ లో ఉంటుంది. అదే అంటే ఏదైనా సరే ఆ సీన్ ఎలివేట్ చేయడం కోసం కదా హెల్ప్ అయ్యేది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే దేవిశ్రీ ప్రసాద్ అయితే ఇంకా బాగా చేసి ఉండేవాడేమో అన్న దీనికి తావు లేకుండా తమన్ చాలా ఎక్స్ట్రాడనరీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయింది. అంటే ఎక్కడ మైనస్ కాదు, అది ప్లస్, మైనస్ కాదు అన్న కాదు. సినిమాకి ప్లస్ పాయింట్స్ లో ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ విధంగా ఈ సినిమా ఇప్పుడు సాధించబోయే విజయంలో సముచిత పాత్ర పోషించబోతున్నాడు తమన్. థ్యాంక్ యూ.